సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। జిల్లాలో పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుందాం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి। ఆదోనిలో వాగులు వంకలు కుంటలు ఆక్రమణతో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు। కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకై జరిగిన న్యాయవాదుల దీక్షలకు విశాల మద్దతు। కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలకు నాయకులకు ఎక్కడైనా అన్యాయం జరిగినా ఆ ఘటనలు డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవాలంటూ వైసీపీ ప్రెస్ మీట్। మహిళల హక్కులకై సమస్యల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కండి ఐద్వా పిలుపు। జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి పేర్కొన్నారు। శనివారం ఉదయం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ స్థిరమైన పర్యాటకం మరియు పరివర్తనాన్ని తెలిపారు। పర్యావరణాన్ని కాపాడుకుంటూ టూరిజంను అభివృద్ధి చేసుకుందామని సూచించారు। జిల్లాలో 14 కోట్లతో 5 టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు। మనకు వారసత్వంగా వచ్చిన పర్యాటక కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేసుకునే పర్యాటక కేంద్రాలను కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు। అనంతరం జిల్లా పరిషత్ సిఇఓ నాసర్ రెడ్డి, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, జిల్లా టూరిజం మరియు డివిజనల్ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడారు। కార్యక్రమంలో చిన్నారులు చారిత్రక వివరాలు తెలుపుతూ చేసిన నృత్య ప్రదర్శనలు, మోహన్ బాబు చేసిన డాన్సింగ్ డాల్స్ ప్రదర్శనలు, గురువయ్యల నృత్యం, కోలాటం ఆహుతులను అలరించాయి। రాష్ట్ర స్థాయిలో కూడా ఇలాంటి కళలు కళాకారులకు విశిష్టమైన స్థానం గట్టిగా తప్పనితో వాళ్ళలో ఉన్నటువంటి అంతేకాకుండా అద్భుతంగా ల్యాండ్స్కేపింగ్ కూడా చేయడం జరిగింది పర్యాటకులను ఆకర్షించడం కోసం। అదే విధంగా త్వరలోనే మనకు పట్టణానికి అతి సమీపంలోనే శిల్పారామంను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది। ఇప్పటికే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నెల వేలకు పైగా పర్యాటకులను ఆకర్షించుకోవాలని, చివరిగా పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యతనిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతుంది కాబట్టి ఒక విధంగా వీటన్నిటిలోని కూడా ఈ ప్రజల సహకారం అవసరం। ఇదే కాకుండా మనకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంది। సో ఎయిర్పోర్ట్ కూడా మనం వాడుకోవచ్చు। ఇంకా ఎక్కువ ఫ్లైట్స్ మన ఊరికి తీసుకొని రావాలి అంటే మనం చెప్తున్నాం కదా, మనం నీట్ గా ఉంచుకోవాలి। మన కర్నూలు జిల్లాకి
ఇంత డిసిప్లిన్ గా ఇక్కడ మనుషులు ఉన్నారు అనే ఒక ఇంప్రెషన్ రావాలి. అలా వస్తే అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మన జిల్లాలో ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే ముఖ్యంగా ఇక్కడ నేను చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అదే వేదవతి ప్రాజెక్ట్ కానీ, అలాగే తుంగభద్ర కెనాల్ దగ్గర ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది. కర్నూలు జిల్లాలో చాలా వరకు సగం వరకు కొంచెం కనుగొనగా ఉంది, గ్రౌండ్ వాటర్ లేదు అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇదే కాకుండా మనకి ఈ ప్లాంటేషన్ ఫారెస్ట్ కవర్ చూసుకుంటే కర్నూలు జిల్లాలో 7% మాత్రమే ఉంది. సో ఫారెస్ట్ కవర్ మనకి 33% ఉంటే మంచిది, 50% ఉంటే ఇంకా మంచిది. మీ అందరికీ తెలుసు, మొక్కలు ఎక్కువ నాటితే మనకి వర్షాలు సకాలంలో పడతాయి. వర్షాలు సకాలంలో పడితే మనం అన్ని పంటలు కూడా బాగా పండుతాయి, మనకి ఇబ్బంది ఉండదు. సో ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందుకనే ఇక్కడ పీడి డోమా గారు కూడా చెప్పారు, ఒక 5,000 మొక్కలు ఈ సంవత్సరం నాటారు చెప్పారు. బట్ ఇంకొక 5,000 నాటండి, ఎందుకంటే 7% ఎక్కడ 33% ఎక్కడ, మనసు మనం చాలా కష్టపడాలి. సో మొక్కలు అందరూ కూడా నాటండి, మొక్కని అడాప్ట్ చేసుకోండి, దాన్ని ఒక అమ్మలాగా, ఎవరో అన్నారు అమ్మలాగా చూసుకోండి. మొక్కలు జాగ్రత్తగా చూసుకుంటేనే అది రేపొద్దున మనల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఆదోని పట్టణంలో నిన్నటి నుండి కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ తిప్పన్న, నాయకులు వీరేష్, వెంకటేష్ తదితరులు పరిశీలించారు. స్థానికులతో కలిసి రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలను శనివారం వారు పరామర్శించారు. నాయకులు మాట్లాడుతూ ఆదోని పట్టణంలో సహజంగా ఉన్న వాగులు, వంకలు, కుంటలు కొంతమంది అక్రమార్కులు ఆక్రమించుకోవడంతో వర్షపు నీరు వంకలు, వాగులు నిండి ఇళ్లలోకి చేరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజల జీవనం అతలాకుతలమైందని వారు తెలిపారు. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులు, బట్టలు, పిల్లల పుస్తకాలు పూర్తిగా తడిచి ముద్దయిపోయాయని వారు తెలిపారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారించి అలాంటి కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని వారు కోరారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడినటువంటి ప్రాంతాలను కూడా సిపిఎం పార్టీగా పరిశీలన అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఉదయం నుంచి దాదాపు నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఎడతెరపలేని వర్షాలతో ఆదోని పట్టణ ప్రజలు కూడా పూర్తిగా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కూడా ఉన్నాయి. అయితే ఇట్లాంటి ప్రాంతాలు మరింత అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం, సుమారుగా టైము 12 గంట 1 గంట అవుతున్నప్పుడు కూడా వర్షం నీరుగా పూర్తిగానే ప్రవహిస్తూ కూడా ఉన్నాయి. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలు అన్నింటిలో కూడా ఈ నీళ్ళు అనేటువంటి కూడా పోతూ ఉన్న దాంట్లో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా బియ్యము, బ్యాలు, ఆయిల్, పుస్తకాలు, బియ్యం అన్ని కూడా బట్టలు అన్ని కూడా తడిచిపోయేటువంటి అవకాశం కూడా ఈ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో కూడా ఆదోని పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే నష్టపోయిన కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ రకమైన అధికారులు స్పందించాలి. దాంతోపాటు కూడా కుటుంబానికి 30 కేజీల వరకు బియ్యం కానీ, అదేవిధంగా దాలు, నూనె, పప్పు, నిత్యావసర సరుకులు అన్ని కూడా పంపిణీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదా దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ రకంగా నీళ్ళు ఇప్పుడు కూడా ఈ రకంగా ప్రధానమైనటువంటి కారణం సిపిఎం పార్టీ చెప్పేది ఏమంటే, ఆ ఆదోని టౌన్ ఉన్నటువంటి వాకలు కానీ, వంకలు కానీ, కుంటలు ఈ రకంగా అన్ని కూడా పూర్తిగా కబ్జా గురికి కావడంతో ఈ రకంగా ఈ నీళ్ళన్ని కూడా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి కూడా ఉందని చెప్పి భావిస్తున్నాం. కర్నూలు నగరంలోనే ధర్నా చౌక్ వద్ద గత 5 రోజులుగా హైకోర్టు ఏర్పాటు చేయాలని జరుగుతున్న రీలే నిరాహార దీక్షకు శనివారం విశాల ఐక్య ప్రాతిపదికన వివిధ ప్రజా సంఘాల రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేశాయి. శనివారం నిర్వహించిన దీక్ష శిబిరాన్ని మాజీ కార్పొరేటర్, పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఈ పుల్లారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఈ దీక్ష శిబిరాన్ని మేయర్ బివై రామయ్య, సుందరయ్య, విజ్ఞాన కేంద్రం కన్వీనర్ ధనంజయ రమణారెడ్డి పాల్గొని సంఘీభావం తెలియజేశారు. దీక్షల్లో న్యాయవాదులు సింగరాజు, లక్ష్మణ్, బి చంద్రుడు, నాగరాజు, కృష్ణమూర్తి, గోరంట్ల రామాంజనేయులు, సి ఆనంద్, మహేష్, డి విశ్వనాథ్ రెడ్డి కూర్చున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, న్యాయవాదులు చంద్రుడు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కర్నూలులో హైకోర్టు న్యాయబద్ధమైన డిమాండ్ అని తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మరో 150 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. మరి బెంచ్ రాజధాని వచ్చిన పంపిణీ దాదాపు 2 సంవత్సరాలు ఇక వచ్చిందని పాలాభిషేకాలు చేసిన దాన్ని మంచిగా ఆయన ఏమీ లేదు ఇంతవరకు కూడా. కాబట్టి మిత్రులందరూ కూడా ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు కూడా ఎన్ని రావులు
మేధావులు కలిసి రావాలి, విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు ప్రజలు రావాలి, అందరూ కలిసి ఒక ప్రజా ఉద్యమాన్ని మనం నిర్మించమన్నప్పుడు మనకు సాధ్యమవుతుంది. కాబట్టి మిత్రులారా, రెండో విడతగా మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దగ్గర కదిలికేసిన వరకు మనం ఎప్పుడైతే ఇక్కడ మనం ధర్నా చేసిన మొదలు పెట్టారో కలెక్టర్ గారు ఒక చిన్న అలాగే సృష్టించారు. అయిపోయింది, వచ్చేసింది బంగారు. గతంలో కూడా చాలా రోజులు చేశాము. మేము డిమాండ్ చేస్తున్నదంటే గత 5 సంవత్సరాల్లోనేమో ఇక్కడ హైకోర్టును పెడుతున్నామని వైఎస్ఆర్సీపీ పార్టీ కాలం గడిపింది. అదేవిధంగా సంవత్సరంన్నర కాలం నుంచి కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలిచిన వెంటనే ఇప్పుడు కాదు అప్పుడు అధికారంలో ఈడ బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని అడావుడి సృష్టించారు. అయ్యా, మేము అడుగుతున్నది ఏమంటే ఆ పార్టీని ఈ పార్టీ అని కాదు, కర్నూలు ఎంతో చరిత్రాత్మకమైనటువంటి ఈ నగరాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్రగానే నిలబడి అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి కనిసన్నల్లోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కానీ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చే విషయంలో కానీ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ బెంచ్ పెట్టే విషయంలో కానీ ఎందుకు మీరు పరుస్తున్నారు? ఎవరు ఆటంకపరుస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం మీ కంట్రోల్లో ఉంది, రాష్ట్ర ప్రభుత్వము మీ కంట్రోల్లో ఉంది, మీరున్నారు. అదేవిధంగా ఈ జిల్లా నుంచి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి న్యాయశాఖ మంత్రి ఉన్నారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉన్నారు, ఇండస్ట్రీ మినిస్టర్ గారు ఉన్నారు. అయ్యా, మీకు ఈ కీర్తి మీకే తగ్గుతుంది. ఖచ్చితంగా కర్నూలుని నిర్లక్ష్యం చేయొద్దు. రాయలసీమ మేము రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలంతోనో చేసేది కాదు. కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పడితే దాదాపు హైకోర్టుకు సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా 300 కుటుంబాలు ఇక్కడికి వస్తాయి. 300 కుటుంబాలు వస్తాయి. చాలామంది హైకోర్టు కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళు వస్తారు. అటు రియల్ ఎస్టేట్ కానీ రవాణా రంగం కానీ హైకోర్టు బెంచ్ కావాలని చెప్పి న్యాయవాదులు చాలా కాలం నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యమాలు చేపడుతున్నారు. కానీ గవర్నమెంట్లో వచ్చినప్పుడంతా అది తెలుగుదేశం గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ వచ్చిన ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నారు, మేనిఫెస్టోలు రాస్తున్నారు, అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. కానీ ఇంతవరకు హైకోర్టు బెంచ్ ఇక్కడ రావడం కోసం ఎవరు కృషి చేస్తలేరు. వాళ్ళందరూ అదే డ్రామా తప్ప ఇంకోటి లేదు. రాయలసీమకు కానీ రాయలసీమ జిల్లాలకు కానీ రాయలసీమ ప్రజలకు కానీ ఏమాత్రం న్యాయం చేయదలుచుకుంటే ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము న్యాయవాదులుగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ నిన్ననే లోకేష్ ముఖ్యమంత్రి కుమారుడు మినిస్టర్ అయిన లోకేష్ నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, అంతర్జాతీయ న్యాయ కళాశాలని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని. ఇవన్నీ ఎందుకంటే అక్కడ అభివృద్ధి జరగడం కోసం ఇవన్నీ తీసుకొస్తున్నారు. మేము తమను సపోర్ట్ చేస్తున్నాం. కానీ కర్నూలులో కూడా అట్లా డెవలప్మెంట్ కోసం ఒక హైకోర్టు బెంచ్ని ఇక్కడ ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. అలాగే డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. నా పేరు డి వెంకటస్వామి, ఐలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్. కర్నూలు నగరంలో లాయర్స్ ఆధ్వర్యంలో ఈ రాజధాని విషయంలో దాదాపు వారం నుంచి ధర్నా చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లున్నాయి. కాబట్టి కోల్పోయినటువంటి రాజధాని మనము మరీ తిరిగి కర్నూలులో ఈ రాజధాని కోసము అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. కర్నూలులోని ఎస్వి కాంప్లెక్స్ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై హత్యలు, దాడులతో పాటు అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కర్నూలు జిల్లా నియోజకవర్గంలో కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెలిపారు. చట్టం అందరికీ ఒకేలాగా పనిచేయాలని, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకలాగా, వైసీపీ నాయకులకు ఒకలాగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. రెడ్ బుక్ కు ధీటుగా డిజిటల్ బుక్ పనిచేస్తుందని తెలియజేశారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం సినిమాకు రేట్లు పెంచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని కాట్సాని వివరించారు. వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్షణ కోసం కార్యకర్తలు ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే పోలీసులతో కానీ తెలుగుదేశం వాళ్ళ వేధింపులు కానీ ఉంటే వాళ్ళందరూ కూడా
ఈ QR కోడ్లో పేరు, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు దాంట్లో చేస్తే వెంటనే పార్టీ సెంట్రల్ ఆఫీస్ పోతుంది. పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెంటనే అందించడానికి, కార్యకర్తలను కాపాడుకోవడానికి, అవసరమైతే వాళ్ళ తరఫున లీగల్గా ప్రొసీడ్ కావడానికి, ఇవన్నీ కూడా చేయడానికి ఈ QR కోడ్ బుక్ను ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి కార్యకర్తలందరికీ ఒక రక్షణ కవచంగా QR కోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే ఎవరితో ఇబ్బంది పడుతున్నామో, ఏ పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏ అరెస్ట్ చేసింటే ఎందుకు అరెస్ట్ చేసినారు, ఇవన్నీ కూడా పెడితే అనవసరంగా ఇబ్బంది పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా సెంట్రల్ ఆఫీస్లో వాళ్ళ పేర్లు నమోదు కాబడతాయి. తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఎవరైతే అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నా సరే, రిటైర్డ్ అయినా సరే తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇదేదో మాటలలో కాదు. ఈరోజు ఏ కార్యకర్త ఎవరితో ఇబ్బంది పడినా QR కోడ్ ద్వారా కేంద్ర కార్యాలయంలో వాళ్ళ పేర్లు నమోదు కాబడతాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు లోకేష్ బాబు ఒక రెడ్ బుక్ ఓపెన్ చేసినారు. కొంతమంది అంటున్నారు మీరు కూడా అలాంటిదేనా. ఆయన ఇతరులను ఇబ్బంది పెట్టడానికి, కక్ష తీర్చుకోవడానికి, ఇతరులను అనవసరంగా అరెస్ట్ చేసి పోలీసులతో అరెస్ట్లు చేయించి కొట్టించడానికి కావచ్చు, ఇటువంటి చేయడానికి కక్ష సాధింపు చర్య కోసం ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేశారు. మాది కక్ష సాధింపు చర్య కోసం కాదు. మా బుక్ కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉండాలని QR కోడ్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది కార్యకర్తలకు శ్రీరామ రక్ష అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మహిళలపై, చిన్నారులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో, అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలని ఐద్వ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమాదేవి డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఐద్వ పట్టణ స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఏమా సుజాత అధ్యక్షతన జరిగిన సభలో ఐద్వ జిల్లా అధ్యక్షురాలు టి నిర్మల, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్, మహిళా సంఘ నాయకురాలు హైమావతి, లలితమ్మ, ప్రసన్న, నాగరాణి మాట్లాడారు. సభలో మరో 400 మంది మహిళలు పాల్గొన్నారు. కుటుంబ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోతుందని, రాష్ట్రంలో దళితులను గ్రామ బహిష్కరణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు మండిపడ్డారు. కర్నూలు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబుతో పాటు మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్సీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమంతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మేలు చేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారని వారు తెలిపారు. అధ్యక్షులందరూ త్వరగా ఆదోని యేసుబాబు, ఆలూరు నుంచి రామ్ గోపాల్, ఈ రాష్ట్రంలో ఉన్న మాలా మాదిగలకు రాజకీయ వేదిక ఏది అని అడగడానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ పార్టీగా, జనసేన పార్టీ ఓ రాజకీయ పార్టీగా ఏ రోజైనా మాలా మాదిగలకు సముచితమైన రాజకీయ గౌరవం ఇచ్చిందా? తెలుగుదేశం పార్టీ మన పార్టీ కాదు, అవునా కాదా? మనకు ఆ పార్టీలో స్థానం లేదు. ఉంటే 5 మంది మంత్రులు ఇచ్చి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 మందికి ఇచ్చాడు. దళితులకు 3 మాలలకు, 2 మాదిగలకు ఇచ్చాడు. 16 మంది స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు. మాలా మాదిగ రెల్లి కులస్తులు. ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఒక మాలకు ఇచ్చారు, ఒక మాదిగకి ఇచ్చారు. రెల్లి కులస్తులే లేరు ఈ పార్టీలో, ఈ ప్రభుత్వంలో. నేను బాగా విపులంగా, స్పష్టంగా కొద్ది పదాలు చెబుతున్నాను సమయాభావం వల్ల. మనకి రాజకీయ వేదిక కావాలి. ఆ రాజకీయ వేదిక ఏది? ఆ వేదిక కోసం మనం కొట్లాడతాం. వేదిక నిర్ణయించుకున్నాం. తెలుగుదేశం పార్టీ మన రాజకీయ వేదిక కాదు, జనసేన పార్టీ మన రాజకీయ వేదిక కాదు.
బీజేపీ అయితే అసలే కాదు, కాంగ్రెస్ అంటే అది ఎక్కడుందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనకు ప్రస్తావన లేదు. సో ఈ రాష్ట్రంలో మాలామాదిగా నమ్మిన ఏకైక నాయకుడు ఒక్కడే, ఆయన పేరు అన్న. నన్ను బాగా ఉత్తేజపరిచారు ఎవరు, కాసాని రాంగోపాల్ రెడ్డి ఒక పదాన్ని చెప్పాడు. ఏ పదం అంటే, మహిళలకు కావలసిన అన్ని రకాల కలెక్షన్స్ తో కర్నూలులో ది మిర్రర్ ఎఫైర్ కర్నూల్స్ ఫస్ట్ లగ్జరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కర్నూలుకు చెందిన హర్షిత, తేజము మరో ఇద్దరు స్నేహితులు కలిసి హోటల్ మౌర్య ఇన్ లోనే ఆర్య ఫంక్షన్ హాల్లో ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ 27, 28 తేదీలో కొనసాగనుంది. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. Kurnool's first luxury exhibition, The Mirror Affair, September 27th and 28th, Maurya Inn లో జరుగుతుంది. మీకు కావాల్సిన లేడీస్ కి కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్, గోల్డ్, డైమండ్, సిల్వర్, 1 గ్రామ్ జ్యువెలరీ, ఫ్యాన్సీ జ్యువెలరీ అన్ని అవైలబుల్. జ్యువెలరీ మాత్రమే కాదు, సారీస్, డ్రెస్సెస్, మెటీరియల్స్ అండ్ సారీస్ లో కూడా వీవర్స్ నుంచి డైరెక్ట్ గా వచ్చినవి అన్ని స్టాల్స్ అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. నేను హర్షిత, నేను మా కజిన్ తేజోమయి, మేము 4 మెంబర్స్ కజిన్స్ కలిసి స్టార్ట్ చేసాము. మాది కర్నూలే నేటివ్. సో ఇలాంటి లగ్జరీ ఎగ్జిబిషన్ ఒకటి కర్నూలులోకి తేవాలి అని తీసుకొచ్చి మేము ఇదంతా తీసుకొని వచ్చామన్నమాట. సో మీరందరూ కూడా మమ్మల్ని వచ్చి విజిట్ చేసి మీకు నచ్చినవి చూసి ట్రై చేసి షాప్ చేసి తప్పకుండా మీరు కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. మెడికల్ కళాశాలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని పాణ్యం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులకు పీపీపీ విధానంపై అవగాహన లేదన్నారు. వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలలకు ఖర్చు పెట్టిన నిధుల కన్నా కూటమి ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల కోసం ఇచ్చిన నిధులను వైసీపీ ఇతర పథకాలకు మళ్లించారన్నారు. మెడికల్ కళాశాలలో పీపీపీ విధానం వల్ల కన్వీనర్ కోట పెరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఆ కార్యక్రమానికి వాళ్ళు చేసిన కార్యక్రమానికి వివరణ ఇస్తూ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఏ విధంగా ముందుకు పోతుందని తెలియజేయడానికి మన పాణ్యం నియోజకవర్గ యువ నాయకుడు గౌడ్ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి పత్రికా విలేకరు సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా మా పార్టీ పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు, అలాగే ఎన్వి రామకృష్ణ గారు, మాదన్న గారు, శ్రీనివాసరావు గారు, అందరు పెద్దలు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. నా పైన ఇంత బాధ్యతను అప్పచెప్పి నాకు ఈరోజు ఈ ముఖ్యమైన అంశం ఏదైతే మెడికల్ కాలేజీల గురించి ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారాన్ని క్షుణ్ణంగా వివరించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా టీడీపీ నాయకులందరికీ నేను పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది మనకు మీరు మీడియా పత్రికా వాళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఎందుకంటే మీ పైన 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, మీ పైన ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రజలకు నిజాలను చేరవేసే బాధ్యత మీడియాది. అందుకోసం ఈరోజు వచ్చిన ఈ సోషల్ మీడియాలో కొందరికి ఏదో ఒక మీడియా ఛానళ్ళు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచురిస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించాలనుకుంటున్నారు. అందుకే క్షుణ్ణంగా ఒక విద్యావంతునిగా నాకు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి
ప్రజలకు నిజాలు చేరవేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైతే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో 2019 నుంచి 24 వరకు గత పాలకులు చెప్పుకుంటా ఉన్నారు, మేము 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినామని చెప్పేసి. వాళ్ళకు ఒకటి క్లియర్గా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే 17 కొత్త మెడికల్ కాలేజీలకు వాళ్ళు ఖర్చు పెట్టాలనుకున్న మొత్తం వ్యయం 8,200 కోట్లు, దానిలో పెట్టింది ఒక 1,400 కోట్లు మాత్రమే. అంటే సంవత్సరానికి చూసుకుంటే 370 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టినారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 787 కోట్లు ఈ కాలేజెస్ని రివైవ్ చేయడానికి ఇచ్చింది. అంటే మీరే ఒకసారి ఆలోచించండి, ఎవరికి చిత్తశుద్ధి ఉంది పేద ప్రజల ఆరోగ్యం పట్ల, అలాగే పేద విద్యార్థులకు మెడికల్ MBBS కోర్సులు చదువుకోవాలి, లేకపోతే PG కోర్సులకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనే దానిపైన ఎవరికి ఒక్కసారి ఎవరు వాళ్ళ గురించి సిన్సియర్గా ఆలోచిస్తున్నారు, ప్రజల పక్షాన నిలబడుతున్నారు అనే దాని గురించి మీరు ఆలోచన చేయండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీకు ఒక జీవో పేపరే చూపించాలనుకుంటున్నాను నేను. ఇది 108 జీవో, అంటే 2023 జూలై 19వ తేదీన దాన్ని ఇవ్వడం జరిగింది ఈ జీవోని. అప్పుడున్నది ముఖ్యమంత్రి జగన్ గారు. ఆ టైంలో ఆయన ఇచ్చినప్పుడు దీంట్లో ఏమనుందంటే క్లియర్ కట్గా ఈరోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మా నాయకులు ఇందాక చెప్పినట్టు పురుషోత్తం రెడ్డి గారు. వాళ్ళకి అసలు PPP అంటే ఏంటో తెలుసా అని ఒకటి క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం మేము. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటీకరణ కాదు, ముఖ్యమైన విషయం, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఏదైతే అంతవరకు మనం ఏదైతే ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటినీ మనము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుందాం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి. ఆదోనిలో వాగులు, వంకలు, కుంటలు ఆక్రమణతో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకై జరిగిన న్యాయవాదుల దీక్షలకు విశాల మద్దతు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ఎక్కడైనా అన్యాయం జరిగినా ఆ ఘటనలు డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవాలంటూ వైసీపీ ప్రెస్ మీట్. మహిళల హక్కులకై, సమస్యల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కండి, ఐద్వా పిలుపు.